దేవుని పరిశుద్ధ నామానికి వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం చదువుకుందాం. ప్రేమ దేవుని బిడ్డలారా, అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ప్రతిదినం దేవుని వాగ్దానాలు చూస్తున్నారు. ఈరోజు వాగ్దానం దేవుడు ఏం మాట్లాడతాడో కొద్ది నిమిషాలు, 5 నిమిషాలు చదువుకొని ముగించుకుందాం. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో దేవుడు అక్కడ ఏం మాట్లాడతారంటే ప్రార్థన గురించి మరియు ఉపవాసం గురించి దేవుడు అక్కడ ఏం మాట్లాడతారంటే, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వల్ల ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరంలోను వీధుల మూలలోను నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం. ఇంకోటి 16వ వచనంలో, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వల్ల దుఃఖములై ఉండకూడదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, నీకు వందనాలైనా ఈ యొక్క వాగ్దానం ద్వారా నాయన ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడమని అడుగుతూ ఏసీ అదే పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుడు అక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే ప్రార్థన గురించి మరియు ఉపవాసం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఈ దినం నీతో. ఉపవాసం అంటే ఏంటి? మొదటిగా వీళ్ళు ఎవరికైనా తెలుసా ఉపవాసం అంటే? తెలిసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్లో పెట్టండి, మీకు ఉపవాసం అంటే ఏంటిది ఒకసారి మీరు కామెంట్లో పెట్టండి. ఉపవాసం అంటే నేను ఒకసారి నాకు తెలిసినంత వరకు దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి చెప్తున్నా. ఉపవాసం అంటే దేవుడికి ఒక విశ్వాసి దగ్గరగా జీవించడం, పరిశుద్ధాత్మలో ఎక్కువగా తన జీవిత సంకల్పంలో అతను దేవుడి పట్ల ఒక విధేయత కలిగి దేవుడికి ఆనుకొని ఎక్కువగా జీవించడం, దాన్ని ఏమంటారంటే ఉపవాసం అంటారు. ఎక్కువగా దేవునికి అటాచ్మెంట్ అయ్యి ఉండడం, దాన్ని ఉపవాసం అంటారు. మరి సాధారణంగా కూడా ఉంటాం కదా ఉపవాసం, మరి సాధారణంగా కూడా ప్రార్థన చేస్తాం ఉపవాసం లేకుండా. మరి అప్పుడు పరిస్థితి ఏంది అంటే, అప్పుడు కూడా మనం లోకానుసారంగా మనం చేసే పనులు అవి ఇవి చేసుకుంటాం కాబట్టి, ఒక వివిధ స్థలాలకు వేస్తాం కాబట్టి, వివిధ దేశాలకి వివిధ డిస్టిక్లకు వేయచ్చి వివిధ ప్రాంతాలకు వేస్తాం కాబట్టి మనం కొంచెం మనలో వేరే ఒక ఆలోచనలు వస్తూ ఉంటాయి అపవిత్రమైనవి. కానీ ఎక్కువగా ఉపవాసం ఉన్నప్పుడు ఏ ఆలోచనలు వస్తాయి అంటే పరిశుద్ధమైన ఆలోచనలు తప్ప లోక ఆలోచనలు రావు. దాన్నే ఉపవాస ప్రార్థన, ఉపవాసం అంటారు. అందుకే దేవుడికి అటాచ్మెంట్ అయి ఉండేది ఏంటి తెలిసే ఈ లోకంలో ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన చాలా విలువైంది. దేవుని బిడ్డలారా, దేవుడు అక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖములై ఉండకూడదు. వేషధార అంటే వ్యభిచారం ఒకటే కాదు, ఎప్పుడుగా తప్పుగా అర్థం చేసుకోదు వాక్యాన్ని. వేషధారులు అంటే నటించడం అనుకోండి, ఒక రకంగా అంటే ఉన్నట్టుగా చెప్పుకోవడం కాకుండా యథార్థతగా లేకుండా, మీకు అర్థమయ్యే రీతిలో అంటే యథార్థత లేకుండా ఉన్నట్టుగా మాట్లాడకుండా మీరు ఉపవాసం ఉండద్దు. చాలామంది కూడా ఉపవాసం శనివారం, శుక్రవారం, మంగళవారం, బుధవారం ఉంటారు. ఎక్కువ శనివారం, శుక్రవారం ఉంటారు క్రైస్తవులు. ఉపవాసం ఉన్నప్పుడు ఎట్లుండాలంట? ఏ విధంగా జీవించాలి? పరిశుద్ధంగా జీవించాలి. మనలో ఆలోచనలు ఏవీ రాకూడదు. పరిశుద్ధమైన ఆలోచన తప్ప ఏ ఆలోచన దాంట్లో రావద్దు మన దగ్గర. దేవుని బిడ్డలారా, రహస్యంగా ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉండాలి. నేను ఉపవాసం ఉన్నా, ఈ దినం నేను ఉపవాసం ఉన్నా, ఈరోజు నేను ఏం చేస్తున్నా, ఉపవాసం ఉండి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతున్నా. ఇప్పుడు నీ దగ్గరికి వచ్చి ఎవడన్నా నువ్వు ఉపవాసం ఉన్న తర్వాత ఎవడన్నా నీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు, రే ముఖం అంత ఎట్టయిపోయింది నీది, నీ ముఖం ఏంది ఎట్టయిపోయింది, చిన్న భిన్నం అయిపోయినవేందిరా, ఎప్పుడు లేని ఎట్టయిపోయినవేంది, బక్క అయిపోయినవేంది, కళ్ళు మొత్తం లోపలికి వెళ్ళిపోయినాయింది అని అంటారు. ఎప్పుడు? నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు, ఉపవాసం ఉండి నువ్వు బయట ప్రపంచానికి చెప్పుకున్నప్పుడు, అప్పుడు నువ్వేమనాలి? ఒక నిజమైన క్రైస్తవుడు ఏమనాలి? నువ్వు ఏమనాలి? రై నేను ఉపవాసం లేనురా, నేను ఎందుకుంటారు ఉపవాసం అని అనాలి, అంతే వాళ్ళ ముందు. కానీ రహస్యంగా దేవుడు ఏమంటాడంటే, మీరు రహస్యమందు ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రి నీకు ప్రత్యుత్తరం ఇస్తాడు. దేవుడు నీకు ప్రత్యుత్తరం కంపల్సరీ ఇస్తాడు. దేవుడు ప్రతి ఉత్తరం కంపల్సరీ నా దేవుడు కంపల్సరీ నీకు ఇస్తాడు. ఎప్పుడైతే నువ్వు రహస్యంగా ప్రార్థన చేస్తావో, ప్రార్థన చేయనప్పుడు రహస్యంగా ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉన్నప్పుడు రహస్యంగా ఉపవాసం ఉండాలి. ఎవరికి మనుషులు కనబడడం వల్లని నీ యొక్క ప్రార్థనలు, నీ ఉపవాసాలు పనికి రావు. మనుషులు కనబడాలని కాదు, దేవుడికి అంతరంగంలో దేవుడికి తెలవాలని ఉపవాసం ఉన్నట్టు.
ఉపవాసం ఉంటే ఒక నిష్టంగా ఉండాలి, ఉపవాసం కూడా ఇష్టంగా ఉండాలి. ఒక కష్టపడి ఉండొద్దు, ఇష్టపడి ఉండాలి. దాన్ని ఉపవాసం అంటారు. దేవుని బిడ్డారా, ఈరోజు ఉపవాసం నువ్వు ఉంటున్నావా లేదా? ఈ దినాలలో ఉపవాసం ఉన్న ఏ విధంగా నీ యొక్క జీవితం ఇలా ఉంది ఒకసారి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న వాగ్దానం ఇదే. ఉపవాసం ఉన్నప్పుడు నీ ప్రవర్తన, నీ యొక్క వేషధారి జీవితం ఎలా ఉంది? నటించే నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు దేవుని బిడ్డారా, ఒకసారి నువ్వు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆత్మ పరిశీలన చేసుకో. నీ జీవితం ఎట్టుందో ఈ దినం దేవుడితో మాట్లాడుతున్న వాగ్దానం ఇదే. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్ర పరిశుద్ధరా, ప్రేమగా తండ్రి, నీకు వందనాలు నాయనా. ఈరోజు దేవుడు నాయన నా తండ్రి ఈ బిడ్డలతో నువ్వే మాట్లాడమని అడుగుతుంది. ఈ వాగ్దానం ద్వారా ఉపవాసం ఉన్నప్పుడు, ప్రార్థన చేయనప్పుడు ఏ ప్రవర్తన కలిగి ఉంటున్నావు నాయన, వీళ్ళందరితో మీరే మాట్లాడమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.